రైట్, ఈ వార్త కూడా మంత్రులకి సంబంధించింది. ఒకే రోజు ఓ మంత్రి ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేలపై సంచలన ఆరోపణలు వస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన ముఖ్యమైన ముగ్గురు నేతలు ఆరోపణలు ఎదుర్కొంటూ వివాదాల్లో చిక్కడం చాలా అరుదు అని చెప్పాలి. అసలు ఆ నేతలు గురించి ఒకసారి మనం చూద్దాం. మంత్రి రామ్ ప్రసాద్, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. ఈ ముగ్గురు ముఖ్య నేతలు ఇప్పుడు సంచలన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఒక మంత్రి, ఇద్దరు ఎమ్మెల్సీలు ప్రస్తుతం తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు మంత్రి రామ్ ప్రసాద్ దాడి చేయించారు అంటూ వైసీపీ ఆరోపిస్తోంది. ఒకప్పుడు జిల్లా కేంద్రం మారితే రాజీనామా చేస్తాను అని అంటూ మంత్రి రామ్ ప్రసాద్ ప్రకటించారు. అదే వీడియో పోస్ట్ చేసినందుకు వైసీపీ కార్యకర్తను కొట్టించారు అంటూ ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఇక ఒక ముస్లిం ఇళ్లు కూల్చివేయించారు అనంటూ గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాముపై మాజీ మంత్రి కటారి ఈశ్వర్ కుమార్ ఆరోపణలు చేస్తున్నారు. ఎమ్మెల్యే రాము రౌడీజం చేస్తున్నారు అనేది ఆయనపై ఉన్న ఆరోపణ. ఇక ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పై అయితే టీడీపీ ఎమ్మెల్యే తనను మోసం చేశాడు అనంటూ ఒక మహిళ ఆరోపణలు చేస్తోంది. నమ్మించి రాజకీయాల్లోకి తీసుకొచ్చి నట్టేట ముంచేశారు అనంటూ ప్రధానంగా ఆరోపిస్తోంది సదరు మహిళ.